బాపట్ల జిల్లా చిన్నగంజం టోల్ ప్లాజా వద్ద తనిఖీలో పట్టుబడిన 3.20 లక్షల నగదును సీజ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టోల్ ప్లాజా వద్ద చిన్నగంజం ఎస్ఐ శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు నుండి చీరాల వస్తున్న బొలెరో వాహనం ఆపి తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా బొలెరో వాహనం తరలిస్తున్న 3,20,000 నగదును స్వాధీనం చేసుకుని బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న సాధారణ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని శ్రీ గౌరవనీయులైన బాపట్ల ఎస్పీ గారి ఆదేశాల అనుసారం చిన్నగంజం టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో రాత్రి 3 గంటల సమయంలో ఒంగోలు సైడ్ నుంచి ఒక బొలెరో వాహనం వస్తుంది. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా దాంట్లో 3,20,540 రూపాయలు ఉండటం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని ఆ డబ్బుల గురించి అడగగా అతను జీడిపప్పు వ్యాపారం, అతని వేటపాలెం అని జీడిపప్పు వ్యాపారం చేసుకుంటానని జీడిపప్పు వేసుకుని వెళ్ళి నెల్లూరులో అమ్మి తిరిగి అమౌంట్ తీసుకొని వస్తున్నాడని చెప్పినాడు. దానికి సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి ఆ అమౌంట్ని ఫ్లయింగ్ స్క్వాడ్తో సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్కి పెట్టడం జరిగింది.